మనం బైనోమియల్ థియరంలో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ అందులో మల్టీన్యూమియల్ కాన్సెప్ట్ మీద. సో నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు పీవైక్యూ క్వశ్చన్స్ వేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు కాన్సెప్ట్ ఇస్తాను. అయినా కూడా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మనకి ఓన్లీ కాన్సెప్ట్ బైనోమియల్ థియరం వీడియోస్ ఉన్నాయి. అందులో మల్టీన్యూమియల్ అంటే థంబ్నెయిల్ ఉంటుంది మల్టీన్యూమియల్ అనేది. సో మీకు ఏ కాన్సెప్ట్ అయితే డౌట్ ఉందో కావాలంటే ఆ వీడియోస్ రిఫర్ చేసుకోవచ్చు. సో పీవైక్యూ క్వశ్చన్స్ కాబట్టి నేను ఇక్కడ బ్రీఫ్గా నేను చెప్పేస్తాను ఫాస్ట్గా. సో ఇంకా ఒక స్టిల్ ఒక కన్ఫ్యూజన్ ఉంటే కనుక మీరు ఇంకా మోర్ క్లారిటీ కోసం ఆ వీడియోస్ని రిఫర్ చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే కాన్స్టెంట్ టర్మ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్. సో ఈ మల్టీన్యూమియల్లో కాన్స్టెంట్ టర్మ్ కావాలి. సో మనకి మల్టీన్యూమియల్లో ఫస్ట్ జనరల్ టర్మ్ అనేది ఏంటి అన్నది చూద్దాం. సో ఒక మల్టీన్యూమియల్ ఉందనుకోండి, అందులో జనరల్ టర్మ్ ఎక్స్ ప్లస్ వై జెడ్ హోల్ పవర్ ఎన్. సో ఇందులో జనరల్ టర్మ్ కావాలంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై, సో ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటో తెలీదు, n1 అనుకుంటాం. సో n1 ఫ్యాక్టరీలు. సెకండ్ టర్మ్ పవర్ ఏంటో తెలీదు, n2 అనుకుంటాం, n2 ఫ్యాక్టరీలు. థర్డ్ టర్మ్ పవర్ ఏంటో తెలీదు, n3 ఫ్యాక్టరీలు. సో ఇంటూ సో ఎక్స్ పవర్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటి n1 అనుకున్నాం, సెకండ్ టర్మ్ పవర్ n2 అనుకున్నాం, థర్డ్ టర్మ్ పవర్ z పవర్ n3. సో ఇది జనరల్ టర్మ్. ఇందులో ఇది జనరల్ టర్మ్లో మనకి బైనామియల్లో జనరల్ టర్మ్ ఎలా ఉంటుందో మల్టీనామియల్లో జనరల్ టర్మ్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే n1 ప్లస్ n2 ప్లస్ n3 అంటే సమ్ ఆఫ్ ది పవర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ ది పవర్స్ ఈక్వల్ టు మల్టీనామియల్ పవర్కి ఈక్వల్ అవ్వాలి, అంటే ఈక్వల్ టు n అవ్వాలి. ఇప్పుడు దీనికి సిగ్మా పెట్టేస్తే కంప్లీట్గా ఎక్స్పాన్షన్ వస్తుంది. బైనామియల్లో మనం ఇంతకుముందు జనరల్ టర్మ్ వీడియోలో చూసాం. జనరల్ టర్మ్ రాసి దాని సిగ్మా పెట్టేస్తే కంప్లీట్గా ఎక్స్పాన్షన్ ఎలా వస్తుందో, మల్టీనామియల్లో కూడా జనరల్ టర్మ్ రాసి సిగ్మా పెట్టేస్తే కంప్లీట్గా ఎక్స్పాన్షన్ వస్తుంది. సో ఇది జనరల్ టర్మ్. అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వస్తే ఇందులో జనరల్ టర్మ్ ఏమొస్తుంది, సిగ్మా ఆఫ్ ఇక్కడ పవర్ n అంటే ఎంత 10, సో 10 ఫ్యాక్టోరియల్ బై, సో ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటో తెలీదు, r1 అనుకుందాం, సో r1 ఫ్యాక్టోరియల్. సెకండ్ టర్మ్ పవర్ ఏంటో తెలీదు, r2 అనుకుందాం, సో r2 ఫ్యాక్టోరియల్. థర్డ్ టర్మ్ తెలీదు, r3 ఫ్యాక్టోరియల్ అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి ఫస్ట్ టర్మ్ ఏంటి 3x³ హోల్ పవర్ ఏంటి r1, నెక్స్ట్ -2x² దీని పవర్ ఏంటి r2, నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏంటి 5 సో x పవర్ 5 హోల్ పవర్ ఎంత, థర్డ్ టర్మ్ పవర్ తెలియదు కాబట్టి r3. ఇక్కడ మనకి r1 సమ్ ఆఫ్ ది పవర్స్ ఏం కావాలి, r1 ప్లస్ r2 ప్లస్ r3 ఈక్వల్ టు ఏం కావాలి, మల్టీనామియల్ పవర్కి ఈక్వల్ అవ్వాలి. r1 ప్లస్ r2 ప్లస్ r3 ఈక్వల్ టు 10 అవ్వాలి. సో ఇది జనరల్ టర్మ్. సో జనరల్ టర్మ్కి సిగ్మా పెట్టేస్తే కంప్లీట్ ఎక్స్పాన్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి కంప్లీట్ ఎక్స్పాన్షన్ అవసరం లేదు, జనరల్ టర్మ్. సో బైనామియల్లో ఏదైనా కాన్స్టెంట్ టర్మ్ కానీ x² కోఎఫిషియంట్ కానీ x³ కోఎఫిషియంట్ కానీ అట్లా ఏమైనా కావాల్సినప్పుడు, లేదా x⁻10 కోఎఫిషియంట్ కానీ కావాల్సినప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ జనరల్ టర్మ్ కనుక్కుంటాం, దాన్ని సింప్లిఫై చేసేస్తాం. నెక్స్ట్ సింప్లిఫై చేసేసిన తర్వాత ఇట్లా x పవర్ వస్తుంది. అప్పుడు మీకు కాన్స్టెంట్ టర్మ్ కావాలంటే అప్పుడు x పవర్ని 0కి ఈక్వేట్ చేస్తారు. ఒకవేళ x⁻10 కోఎఫిషియంట్ కావాలంటే 10కి ఈక్వేట్ చేసి చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మల్టీనామియల్లో కూడా ఏం చేస్తాం అంటే ఫస్ట్ జనరల్ టర్మ్ రాసేసిన తర్వాత ఇందులో వేరియబుల్స్ని వీటిని సపరేట్ చేసేసేయండి. సో 10 ఫ్యాక్టరీలు. సో సిగ్మా పెట్టితే కంప్లీట్ ఎక్స్పాన్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ అవసరం లేదు, జస్ట్ ఒక పర్టికులర్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ కావాలి కాబట్టి జస్ట్ జనరల్ టర్మ్ రాసేసి 10 ఫ్యాక్టరీలు. సో ఇక్కడ కాన్స్టెంట్ సపరేట్ చేసేయండి, 3 పవర్ r1, నెక్స్ట్ -2 పవర్ r2, నెక్స్ట్ 5 పవర్ ఏంటి r3, 5 పవర్ r3. నెక్స్ట్ ఇప్పుడు x పవర్స్ ఇక్కడ ఎంత, x³ హోల్ పవర్ r1 అంటే ఎంత 3r1. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ r2, 2r2, సో 2r2 అంటే x పవర్ 3 పవర్ r1 ఇంటూ, సో అదేంటి అందులో x పవర్ 2r2. నెక్స్ట్ ఇందులో x పవర్ డినామినేటర్లో ఉంది, పైకి వెళ్తే -5 అవుతుంది. సో x పవర్ -5 ఇంటూ r3, సో -5r3 వస్తుంది. సో ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, పవర్స్ని యాడ్ చేసేస్తాం కదా. కాబట్టి x పవర్ ఏంటి 3r1 ప్లస్ 2r2 -5r3. సో మీకు ఇలా సింప్లిఫై చేసేస్తారు. సింప్లిఫై చేసేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, కాన్స్టెంట్ టర్మ్ అడుగుతున్నాడు. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్తో పని లేదు, అంటే అప్పుడు x పవర్ ఏం కావాలి 0 అవ్వాలి, x పవర్ ఏం కావాలి 0 అవ్వాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తాము,
జీరోకి ఈక్వేట్ చేస్తాం. ఒకవేళ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అడిగాడు అనుకోండి, అప్పుడు దీన్ని దేనికి ఈక్వేట్ చేస్తాం? 3కి ఈక్వేట్ చేస్తాం. ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ అడిగాడు అనుకోండి, దాన్ని దేనికి ఈక్వేట్ చేస్తాం? 10కి ఈక్వేట్ చేస్తాం. సో ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే మీకు వి గెట్ 1 రిలేషన్. అలాగే మనకి బైనోమియల్ మల్టీనోమియల్ కాన్సెప్ట్ ప్రకారం సమ్ ఆఫ్ ది పవర్స్ ఏం కావాలి? సమ్ ఆఫ్ ది పవర్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టీనోమియల్ పవర్కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి R1 + R2 + R3 ఈక్వల్ టు ఎంత? 10. ఇప్పుడు ఈ రెండు రిలేషన్స్ని యూజ్ చేసుకొని, సో ఇక్కడ 2 రిలేషన్స్ ఉన్నాయి. ఈ 3 రిలేషన్స్ని యూజ్ చేసుకొని R1, R2, R3 వాల్యూస్ మనం కనుక్కుంటాం. R1, R2, R3 వాల్యూస్ మనం కనుక్కుంటాం. కానీ ఇక్కడ R1, R2, R3 వాల్యూస్ కనుక్కోవాలంటే 3 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి 3 రిలేషన్స్ కావాలి. ఇక్కడ ఓన్లీ 2 రిలేషన్సే ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్లో మీకు 2 రిలేషన్స్ వస్తే 3 రిలేషన్స్ రావు. మరి ఆ 2 రిలేషన్స్ నుంచి 3 అన్నోన్స్ ఎలా కనుక్కోవాలంటే కొద్దిగా టెక్నికల్గా చేయాలి. సో వీలైనంత వరకు ఫస్ట్ అయితే ఏదో ఒకటి దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. 3 అన్నోన్స్లు ఉన్నాయి కదా, ఏదో ఒకటి ఎలిమినేట్ చేయడానికి చేద్దాం. సో దీన్ని 2/2 మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్ట్ చేసేసారు అనుకోండి దీని నుంచి, లేదంటే దీని నుంచి R2 వాల్యూ ఏమొస్తుంది? ఏదో ఒకటి మీ ఇష్టం వస్తుంది. సింప్లిఫికేషన్ అనేది ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు R2ని ఎలిమినేట్ చేస్తున్నాను. నేను చేసినట్టు చేయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం ఎట్లనే చేసుకోవచ్చు. సో R2 అనేది అప్పుడు ఏమొస్తుంది? 10 - R1 అడిపోతే 10 - R1 - R3. అది తీసుకొచ్చి ఇందులో ఈక్వేషన్ 1లో ఇందులో 1 అనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసారనుకోండి. సో ఇలా వస్తుంది. ఇప్పుడు R1కి R3కి రిలేషన్ వచ్చింది. సో దీన్ని యూజ్ చేసుకొని మనము 2 అన్నోన్స్ ఉన్నాయి, ఓన్లీ ఒక ఈక్వేషన్తో మనం వాల్యూస్ కనుక్కోవచ్చు. ఎలా అంటే చూద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే R1 + 20 = 7 R3. సో 3 అన్నోన్స్ ఉన్నప్పుడు 3 రిలేషన్స్ కావాలి కదా. మరి 2 రిలేషన్స్ తోటి ఎలా చేస్తామంటే కొద్దిగా లాజికల్గా వెళ్తే కనుక్కోవచ్చు. సో ఫస్ట్ R1 వాల్యూ, తర్వాత R2 వాల్యూ, తర్వాత R3 వాల్యూ. ఇప్పుడు R1 వాల్యూ కానీ R3 కానీ ఏదో ఒకటి ఫిక్స్ చేద్దాం. ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే R1 + 20 ఉంది. రైట్ సైడ్ చూస్తే సరిగా అబ్జర్వ్ చేయండి, ఇలాంటి టెక్నిక్స్ డెవలప్ చేసుకోండి. రైట్ సైడ్ 7 R3 ఉంది అంటే అప్పుడు 7 × సంథింగ్ అంటే ఇదేంటి ఆన్సరు? 7 మల్టిపుల్. అంటే అప్పుడు మరి ఇది కూడా ఏం కావాలి? 7 మల్టిపుల్ అవ్వాలి. ఆ పాయింట్ క్యాచ్ చేస్తే 2 అన్నోన్స్ నుంచి కూడా మనము అంటే 3 అన్నోన్స్ని 2 ఈక్వేషన్స్ నుంచి కూడా కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ R1 + 20 = 7 R3 అంటే 7 × సంథింగ్ అంటే అది మల్టిపుల్ ఆఫ్ 7 కాబట్టి R1 + 20 అనేది మల్టిపుల్ ఆఫ్ 70. సో ఆ 20 R1 R2 అన్నీ కూడా పాజిటివ్స్, ఇక్కడ టర్మ్స్ అన్నీ కూడా పాజిటివ్సే ఉంటాయి. ఇప్పుడు 20కి ఏం యాడ్ చేస్తే 7 మల్టిపుల్స్ వస్తాయి. ఎందుకంటే రైట్ సైడ్ 7 మల్టిపుల్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా ఏం కావాలి? 7 మల్టిపుల్ అవ్వాలి. సో 20కి 1 యాడ్ చేస్తే 20కి R1 కదా, సో R1 వాల్యూ 1, R వాల్యూ 1 తీసుకుంటే అప్పుడు 1 + 20 21 అవుతుంది. అది 7 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి 7 మల్టిపుల్స్ మీరు చూసుకుంటారు. సో 20 తర్వాత వచ్చేమాట 21, 28 ఇలా చెక్ చేసుకుంటారు. సో ఫస్ట్ 21 కావాలంటే ఏం చేయాలి? R1 వాల్యూ 1 అవ్వాలి. మరి R1 వాల్యూ 1 అయితే అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 21 అవుతుంది. అప్పుడు 21 = 7 R3. 21 = 7 R3 అంటే అప్పుడు R3 ఏమొస్తుంది? 21/7. R3 వాల్యూ ఏమవుతుంది? 21/7 అంటే 3 వస్తుంది. సో ఇక్కడ 2 వచ్చేసినాయి. ఇంకో మీకు ఏం తెలుసు? R1 + R2 + R3 వాల్యూ అంతా 10 అని తెలుసు. సో కాబట్టి ఆల్రెడీ ఒకటి 1 ఒకటి 3 ఉంది 4. సో సమ్ ఏం కావాలి? 10 అవ్వాలంటే అప్పుడు ఇది ఏం కావాలి? 6 అవ్వాలి. సో ఇది 1 ఆఫ్ ది పాసిబిలిటీస్. ఇంకేమైనా వస్తాయా? ఒకటే పాసిబిలిటీ కాదు, మోర్ దెన్ 1 కూడా రావచ్చు. సో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు 1 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సో 20 తర్వాత వచ్చే 7 మల్టిపుల్ 21 అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి? 21 తర్వాత వచ్చే నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 28. సో 28 అంటే ఇప్పుడు 28 రావాలంటే R1 వాల్యూ ఏం కావాలి? 8 అవ్వాలి. R1 వాల్యూ 8 అయింది అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ 28 అవుతుంది. సో 28 = 7 R3 అంటే అప్పుడు R3 ఎంత? 28/7 4 అవుతుంది. కానీ ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు? అన్ని టర్మ్స్ యాడ్ చేస్తే మీకు ఏం రావాలి? 10 రావాలి. కానీ ఇక్కడ ఓన్లీ ఈ టర్మ్ 2 టర్మ్స్ యాడ్ చేస్తేనే మీకు 10 క్రాస్ అయిపోయింది. కాబట్టి ఇంకా పాసిబిలిటీస్ లేవు. సో ఓన్లీ 1 పాసిబిలిటీ. ఇక్కడ ఒకటే వచ్చింది, వేరే క్వశ్చన్స్లో మోర్ దెన్ 1 కూడా వస్తుంది. కాబట్టి ఓన్లీ 1 పాసిబిలిటీస్.
సో ఆ పాసిబిలిటీస్ ఏంటి 1 6 3. సో ఇప్పుడు ఇది తీసుకొచ్చి మనకు అడుగుతుంది కాన్స్టెంట్ టర్మ్. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. సో 10 ఫ్యాక్టోరియల్ బై R1 1 ఫ్యాక్టరీలు 6 ఫ్యాక్టరీలు 3 ఫ్యాక్టరీలు 3 పవర్ 1 మైనస్ 2 పవర్. సో R2 వాల్యూ ఎంత 6, నెక్స్ట్ 5 పవర్ R3 వాల్యూ ఎంత 3. సో దీని పవర్ 1, సో నెక్స్ట్ ఇక పవర్ 6, ఇక పవర్ ఏంటి 3. సో ఇది సింప్లిఫై చేసేయండి మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా చూసుకోండి. ఆన్సర్ ఏంటంటే 2 పవర్ k ఇంటూ ఎల్ అని ఉంది. సో దీన్ని 2 పవర్స్లో రాసేసుకుంటే 2 పవర్స్ అన్ని సపరేట్ చేసేస్తే 2 పవర్ 9 వచ్చింది. సో నెక్స్ట్ ఇంటూ రిమైనింగ్. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకు అడుగుతుంది ఏంటి k వాల్యూ, వేర్ ఎల్ ఈజ్ ఆడ్ ఇంటిజర్. మళ్ళీ చూసుకోండి, అంటే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 2 పవర్ 9 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 4. అంటే ఇది కూడా ఇక్కడ సింప్లిఫై చేసిన తర్వాత దీన్ని కూడా క్యాన్సిల్ చేసి సింప్లిఫికేషన్ చేసిన తర్వాత సో ఫ్యాక్టరేషన్ చేస్తే 5 పవర్ 4. అంటే ఇక్కడ ఆల్రెడీ 5 క్యూబ్ ఉంది, ఇందులోంచి ఒక 5 వస్తుంది, అంటే 5 పవర్ 4. నెక్స్ట్ 7 కూడా వస్తుంది, ఇందులో 7. ఓకే, ఇక్కడ మనకి 2 పవర్ సంథింగ్ అంటే k వాల్యూ 9 తీసుకుంటే, సో 9 ఎందుకు తీసుకోవాలి, ఇలా కూడా రాసుకోవచ్చు కదా. అంటే 2 పవర్ 8 రాసి ఇలా రాస్తాను, ఇలా కూడా రాయొచ్చు కదా మీరు. సో 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 4 ఇంటూ 7. సో ఇలా రాసి ఇప్పుడు ఏంటి 2 పవర్ k ఇంటూ ఎల్ అంటే ఇదంతా ఎల్ అనుకొని ఇది 2 పవర్ k అనుకోవచ్చు కదా. కానీ ఇలా అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఎల్ అనేది ఏమి ఇచ్చాడంటే ఆడ్ ఇంటిజర్ అన్నాడు. సో ఆడ్ ఇంటిజర్, సో ఆడ్ ఇంటిజర్స్ అన్ని సపరేట్ చేసేసేయండి, అప్పుడు అదేంటి ఎల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఇదేంటి, ఇప్పుడు ఇది ఎల్కి ఈక్వల్ అయితే ఇది ఏమవుతుంది 2 పవర్ kకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి k ఈక్వల్ ఎంత, సో k ఈక్వల్ టు 9. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్ హోల్ పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాన్షన్ పిఐ జనరల్ టర్మ్ రాసి పిఐ xi సిగ్మా పెట్టయితే కంప్లీట్ ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది. సో లీస్ట్ పవర్ ఎంత కాన్స్టెంట్ ఉంది కాబట్టి x పవర్ 0. హైయెస్ట్ పవర్ ఏమవుతుందంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత x స్క్వేర్ హోల్ పవర్ 10 అంటే అప్పుడు ఏమవుతుంది హైయెస్ట్ x పవర్ 20 వస్తుంది. కాబట్టి సిగ్మా ఆఫ్, సో కోఎఫిషియంట్ ఎంత తెలియదు కాబట్టి పిఐ అనుకున్నాం xi. సో ఐ వాల్యూ 0 రాసేస్తే మీకు ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది x పవర్ 20, ఐ వాల్యూ 20 రాస్తే లాస్ట్ టర్మ్ వస్తుంది. సో కంప్లీట్గా ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది. వేర్ ఏబిసి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ ఏబిసిలు ఏమన్నాడు, న్యాచురల్ నెంబర్స్ ఉన్నాడు. P1 ఈజ్ 20, P2 10 అయితే దెన్ a ప్లస్ b ప్లస్ ఈ వాల్యూ కావాలి. సో P1 అంటే ఏంటి, సో ఐ వాల్యూ 1 రాస్తే P1 అంతే కదా. కాబట్టి P1 అంటే ఏంటి, ఐ ప్లస్లో 1 రాస్తే P1 ఇంటూ ఎక్స్ పవర్ 1. అంటే P1 అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్, P1 ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్. నెక్స్ట్ P2 అంటే ఏంటి, ఇక్కడ ఐ ప్లస్లో 2 రాస్తే అప్పుడు ఏంటి P2 ఎక్స్ స్క్వేర్. అంటే P2 అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ P1 20, P2 10 ఇచ్చాడంటే ఫస్ట్ వాటి నుంచి ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలి. సో P1 అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్, P2 అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో దీనికంటే బిఫోర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈ మల్టీన్యూమియల్ నుంచి కనుక్కుంటే మనం ప్రాబ్లం చేయొచ్చు. సో ఇది ఒక మెథడ్, ఇంకో మెథడ్ నేను చెప్తున్నాను, ఆ తర్వాత ఇది కూడా చూద్దాం. సో మన మల్టీన్యూమియల్ తోటి కాన్సెప్ట్ తోటి ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూసుకుందాం. సో ఫస్ట్ జనరల్ టర్మ్ మనకి తెలుసు. జనరల్ టర్మ్ ఏంటి, a ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎంత 10. సో ఇందులో ఏంటి జనరల్ టర్మ్ 10 ఫ్యాక్టోరియల్ బై ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటో తెలీదు, సో దాని n1 అనుకుందాం. సో సెకండ్ టర్మ్ పవర్ ఏంటో తెలీదు, n2 అనుకుందాం. థర్డ్ టర్మ్ ఏంటో తెలియదు కాబట్టి n3 ఫ్యాక్టోరియల్. సో ఏ పవర్ ఎంత n1, నెక్స్ట్ bx హోల్ పవర్ ఏంటి n2, నెక్స్ట్ cx స్క్వేర్ హోల్ పవర్ ఏంటి n3. సో cx స్క్వేర్ హోల్ పవర్ n3 ఇదేంటి జనరల్ టర్మ్. సో 10 ఫ్యాక్టోరియల్ బై సో n1 ఫ్యాక్టోరియల్ n2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ కాన్స్టెంట్ సపరేట్ చేసేస్తే a పవర్ n1, b పవర్ n2, c పవర్ n3. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ ఏంటి ఎక్స్ పవర్ n2, ఇక్కడ ఏంటి ఎక్స్ పవర్ 2n3 కాబట్టి ఎక్స్ పవర్ ఏమవుతుంది n2 ప్లస్ 2n3 వస్తుంది, n2 ప్లస్ 2n3. ఇది జనరల్ టర్మ్. ఇప్పుడు మనకి ఈ జనరల్ టర్మ్ అంటే ఎక్స్ పవర్ ఏంటి, సో ఎక్స్ పవర్ మనకి ఏమొచ్చింది n2 ప్లస్ 2n3 వచ్చింది. ఇప్పుడు మీకు ఏం కావాలి,
ఎక్స్ కోఎఫిషియంట్ అంటే p1 అంటే ఏంటి ఇంతకుముందు చూసాం కదా ఎక్స్ కోఎఫిషియంట్. సో ఎక్స్ కోఎఫిషియంట్ కావాలి అంటే సో అప్పుడు ఏం చేయాలి, ఇది ఏం కావాలి 1కి ఈక్వల్ కావాలి. అంటే n2 ప్లస్ 2n3 ఈక్వల్ టు ఏం కావాలి 1 అవ్వాలి. సో ఈ 1 అయ్యే విధంగా మనం వాల్యూ సెట్ చేసుకుంటాం. దానికంటే బిఫోర్ n1 ప్లస్ n2 సో మొత్తం సమ్ ఆఫ్ ది పవర్స్ ఏం కావాలి, ఇక్కడ సమ్ ఏం కావాలి, సఫిక్స్ ఏం రాసాం వాటి అంతా ఈక్వల్ టు మల్టీన్యూమల్ పవర్కి ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై విధంగా n1 n2 వాల్యూస్ పిక్ చేసుకుంటాం. సో ఇంతకుముందులాగా టేబుల్ ప్రిపేర్ చేస్తే సో n1 n2 n3 వాల్యూస్ చూద్దాం. సో మనకి కావాల్సింది ఏంటి, n2 ప్లస్ 2n3 ఈక్వల్ టు 1. సో అలాగే ఫస్ట్ దాని నుంచి n1 ప్లస్ n2 ప్లస్ n3 ఈక్వల్ టు ఎంత 10. సో దీని నుంచి టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇంతకుముందు ఒక లాజిక్తో చేసాం మనం క్వశ్చన్. సో ఇక్కడ కూడా చూద్దాం లాజిక్. సో ఇప్పుడు ఇంతకుముందు ఒక లాజిక్ వాడాము. సో ఇక్కడ ఏం చేద్దామంటే దేనికైతే కోఎఫిషియంట్ ఎక్కువ ఉందో ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేయండి. అంటే n3కి కోఎఫిషియంట్ ఉంది కాబట్టి n3ని ఫిక్స్ చేయండి. సో లీస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇలా కోఎఫిషియంట్ ఉన్నప్పుడు దేనికైతే ఎక్కువ కోఎఫిషియంట్ ఉందో దాన్ని ఫిక్స్ చేయండి. ఆ వాల్యూ కూడా లీస్ట్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయండి, అంటే 0. సో n3 0 అయిపోతే అప్పుడు ఇది 0 అయిపోతుంది. n2 వాల్యూ ఎంత 1 వస్తుంది. n2 వాల్యూ ఎంత 1. నెక్స్ట్ మొత్తం సమ్ ఆఫ్ ది పవర్స్ ఏం కావాలి 10 అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి 1 ప్లస్ 0 అంటే 1 వచ్చింది. ఆ బ్యాలెన్స్ 9 అనేది n1 కవర్ చేసుకుంటుంది. సో అదొక పాసిబిలిటీ. సో రెండో పాసిబిలిటీ చూస్తే n3 వాల్యూ 1 అయితే అప్పుడు ఇది 2 అవుతుంది. అప్పుడు 2 అయితే అటు వెళ్ళిపోతే n2 వాల్యూ నెగిటివ్ వస్తుంది. సో ఇవి నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు, నెగిటివ్ అవ్వవు, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. అంటే నెగిటివ్ అయితే అవ్వదు, 0 అవ్వచ్చు లేదంటే పాజిటివ్ అవ్వచ్చు. కాబట్టి నెగిటివ్ అవ్వదు, కాబట్టి సెకండ్ వాటికి పాసిబిలిటీ లేదు. అంటే ఇప్పుడు p1 అంటే ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్. p1 అంటే ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్. మరి ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఎప్పుడు వస్తుంది మీకు, సో n1 ఏంటి ఇందులో, సో ఇందులో ఇదే జనరల్ టర్మ్. సో ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏమొస్తుంది, ఈ సెట్ రాస్తే వస్తుంది. అంటే ఏంటి, n1 ప్లస్లో 9, n2 ప్లస్లో 1, n3 ప్లస్లో 0. చూడండి ఇక్కడ n2 ప్లస్లో 1, n3 ప్లస్ 0 అయితే ఏమొస్తుంది, ఎక్సే కదా, కాబట్టి ఎక్స్ వస్తుంది. మరి ఇప్పుడు కోఎఫిషియంట్ కావాలి. కోఎఫిషియంట్ అంటే ఇదే కదా, సో ఎక్స్ కోఎఫిషియంట్ కావాలి. సో ఏంటి ఇప్పుడు p1 అంటే ఏంటి, ఇక్కడ p1 అంటే 10 ఫ్యాక్టోరియల్ బై n1 అంటే ఎంత 9 ఫ్యాక్టోరియల్. n2 అంటే ఏంటి 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ n3 అంటే ఎంత 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏ. సో ఏ పవర్ ఎంత n1. సో n1 అంటే ఎంత 9. నెక్స్ట్ b పవర్ n2 అంటే ఎంత 1. నెక్స్ట్ c పవర్ n3 సో 0. c పవర్ 0 అంటే సో అవసరం లేదు. ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, p1 అంటే ఇది p1 కదా. సో p1 అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. సో ఇక్కడ అది క్యాన్సిల్ అయిపోతుంది, 10 మిగులుతుంది. సో ఇప్పుడు మీకు ఏమొస్తుంది 10 ఇంటూ ఏ పవర్ 10 ఇటు సైడ్ క్యాన్సిల్ చేసాను అనుకోండి 2 వస్తుంది. సో ఫైనల్గా మీకు ఏమొస్తుంది ఏ పవర్ 9 ఇంటూ బి ఈక్వల్ టు 2 వస్తుంది. ఏ పవర్ 9 ఇంటూ బి ఈక్వల్ టు ఏమొస్తుంది 2 వస్తుంది. సో కండిషన్ వచ్చింది మనకి ఏబిసి వాల్యూస్ కావాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక లాజిక్ అప్లై చేయాలి. ఇంత పెద్ద పవర్ ఉండి వాల్యూ కనుక్కోవాలంటే ఏబిసిలో ఏమన్నాడు, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాడు. ఆ పాయింట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏబిసి న్యాచురల్ నెంబర్స్ అంటే క్లియర్గా మనకి ఏ వాల్యూ 1 అని అర్థమైపోయింది, బి వాల్యూ 2 అని అర్థమైపోతుంది. చూడండి ఎందుకు, ఏ వాల్యూ 1 కాకుండా ఏ వాల్యూ తీసుకున్నా, సపోజ్ 2 తీసుకున్నారు అనుకోండి, 2 పవర్ 9. కానీ మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటి, ఆన్సర్ రావాల్సింది 2నే కదా. సో ఆన్సర్ 2నే రావాలి. సో ఇక్కడ ఏ వాల్యూ అదర్ దాన్ 1 ఏం తీసుకున్నా కూడా, సపోజ్ 2 తీసుకుంటే 2 పవర్ 9 వస్తుంది, 3 తీసుకుంటే 3 పవర్ 9 వస్తుంది. కానీ మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటి 2నే రావాలి. సో 2 రావాలి అంటే ఇది వాల్యూ ఏం కావాలి, న్యాచురల్ నెంబర్ రావాలి కదా. ఈ పాయింట్ అది ఇక్కడ న్యాచురల్ నెంబర్ అనకపోతే మనం ఏం చేయలేము. ఇక్కడ ఏబిసి న్యాచురల్ నెంబర్ అయితే అప్పుడు మనం ఇట్లా చెప్పలేము. న్యాచురల్ నెంబర్సే అవ్వాలి, ఫ్రాక్షన్స్ అవ్వకూడదు. సో ప్రొడక్ట్ ఏం కావాలి 2 అవ్వాలి. సో అప్పుడు ఐ పవర్ ఏదైతుందో అది 1 అవ్వాలి, ఇదేం కావాలి 2 అవ్వాలి. అది తప్పించి ఇంకా వేరే పాసిబిలిటీ న్యాచురల్ నెంబర్స్లో లేదు. న్యాచురల్ నెంబర్ కాకపోతే చాలా వస్తాయి పాసిబిలిటీస్, మనం చెప్పడం కుదరదు. కాబట్టి అందుకే అక్కడ ఏబిసి న్యాచురల్ నెంబర్ని ఇచ్చాడు. సో ప్రతి పాయింట్ని
మీరు క్యాచ్ చేయాలి. సో దాన్ని యూటిలైజ్ కూడా చేసుకోవాలి. ఒకటి క్యాచ్ చేయడం కాదు, ఆ పాయింట్ ఒకటి చాలామంది 99.9% ఆ ఏబీసీ న్యాచురల్ అనే పాయింట్ క్వశ్చన్ ఇచ్చింది కూడా గుర్తించరు. సో అది ఒకటి చదివేసి వదిలేస్తారు కానీ లైట్ తీసుకుంటారు. ప్రతి దగ్గర ట్విస్ట్ ఉంటుంది. సో దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మీరు ముందుకు వెళ్తారు. సో ఎక్కడికి థింక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంకా మనకి ఏం కావాలి, సి వాల్యూ కావాలి. సో ఏబీసీలో వచ్చేసినాయి, సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ P2 నుంచి మనకి ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. P2 అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. P2 అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అంటే అప్పుడు ఈ పవర్ దేనికి ఈక్వల్ అవ్వాలి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కావాలంటే ఇప్పుడు దీన్ని దేనికి ఈక్వేట్ చేస్తాం, 2కి ఈక్వేట్ చేస్తాం. అంటే దీని వాల్యూ 2 అవ్వాలి. సో మరి అప్పుడు దీని వాల్యూ 2 పక్కన పెట్టేసి ఏ వాల్యూ 1 వచ్చింది, బి వాల్యూ 2 వచ్చింది. సో మళ్ళీ టేబుల్ ప్రిపేర్ చేద్దాం. సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పానో లాజిక్, హై కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేయండి. లాజిక్ నుంచి కరెక్ట్గా పట్టుకుంటే మీకు ఈజీ. సో N3 అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తారు. N3 వాల్యూ 0 అయితే అప్పుడు ఇది 0 అయిపోతుంది. అప్పుడు N2 ఏం కావాలి, 2 అవ్వాలి. N2 ఏం కావాలి, 2 అవ్వాలి. ఇంకా బ్యాలెన్స్ మొత్తం ఏం కావాలి, సమ్ ఆఫ్ ది పవర్స్ 10 అవ్వాలంటే ఇంకా బ్యాలెన్స్ మిగిలిపోయింది ఇది. సో ఒక సెట్ అయిపోయింది. ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే N3 వాల్యూ 1 తీసుకుందాం. అప్పుడు N3 వాల్యూ 1 తీసుకుంటే 2 × 1 2 అవుతుంది. ఈ 2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు N2 వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో N2 0 పాసిబిలిటీ ఉంది. నెగిటివ్కి పాసిబిలిటీ లేదు కానీ సో 0 పాజిటివ్ ఇంటీజర్స్కి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది పవర్స్ 10 అవ్వాలంటే ఇంకా రిమైనింగ్ ఇది ఏం కావాలి, 9 అవ్వాలి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమైనా వస్తాయా అంటే నెక్స్ట్ చూద్దాం. ఇంకో పాసిబిలిటీ చూద్దాం. 2 తీసుకుంటే ఇది 4 అయిపోతుంది. 4 అటు వెళ్ళిపోతే అప్పుడు N2 ఏమవుతుంది, 2 - 4 -2 అవుతుంది. నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇక నెక్స్ట్ నుంచి పాసిబిలిటీ లేదు. ఓన్లీ 2 టర్మ్స్లో మీకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వస్తుంది. ఏంటి, ఈ సెట్కి ఒకటి, ఈ సెట్కి ఒకటి. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కావాలి అంటే సో ఇందులో రాసేయండి వచ్చిన పాసిబిలిటీస్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి, 10 ఫ్యాక్టోరియల్. సో 10 ఫ్యాక్టోరియల్ N1 అంటే ఎంత, ఫస్ట్ సెట్. N1 అంటే 8 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ N2 2 ఫ్యాక్టోరియల్. N3 0. సో 0 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏ అంటే ఏంటి, ఏనే అంటే ఏనే. సో పవర్ ఎంత, 8. నెక్స్ట్ బి పవర్ N2 అంటే ఎంత, 2. నెక్స్ట్ సి పవర్ N3 ఎంత 0. సి పవర్ 0 కాబట్టి అది అవసరం లేదు. ప్లస్ నెక్స్ట్ సెకండ్ సెట్. సో 2 టర్మ్స్లో వస్తుంది మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది. సో సమ్మేషన్ కాబట్టి సో మొత్తం అన్ని టర్మ్స్ యాడ్ చేస్తే 2 టర్మ్స్లో ఈ సమ్మేషన్లో 2 టర్మ్స్లో మీకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వస్తుంది. ఇంకో సెట్ ఎప్పుడు వస్తుంది, ఈ సెట్కి వస్తుంది. సో 10 ఫ్యాక్టోరియల్ బై సో N1 అంటే 9 ఫ్యాక్టోరియల్. N2 అంటే 0 ఫ్యాక్టోరియల్. N3 అంటే ఎంత, 1 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఏ పవర్ కోఎఫిషియంట్ కదా కావాల్సింది. సో ఏ పవర్ N1 ఎంత, 9. నెక్స్ట్ బి పవర్ N2. సో N2 అంటే 0. సో బి పవర్ 0 అంటే 1 అయిపోతుంది. నెక్స్ట్ సి పవర్ N3. సో N3 అంటే ఎంత, 2. N3 అంటే ఎంత, 1. సో ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేసేస్తే P2 ఇదేంటి, P2నే కదా, అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. మరి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమి ఇచ్చాడు, 210 ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు, 210. సో దీన్ని సింప్లిఫై చేస్తారు. ఇందులో అంతా సింప్లిఫై చేసి సో క్యాలిక్యులేషన్ కూడా మీరు చేసేసుకోండి. సో చేసేసిన తర్వాత అందులో ఏ వాల్యూ బి వాల్యూస్ కూడా తెలుసు మీకు. కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ తెలిస్తే ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు సి వాల్యూ వస్తుంది. సో ఏ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. సో అన్నీ తెలుసు, ఏ తెలుసు, బి తెలుసు, సి ఒకటే తెలియదు. సో ఏబి వాల్యూస్ ఎంత, 1, బి వాల్యూ 2 అనేది సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు సి వాల్యూ వచ్చేస్తుంది, సి వాల్యూ 3 వస్తుంది. సో సింప్లిఫికేషన్ కాబట్టి చేయండి. కాదు సింప్లిఫికేషన్ దగ్గర చూడండి, జాగ్రత్తగా చేసుకోండి. అంటే ఇది క్యాన్సిల్ అయితే ఇదంతా 9 × 10. సో పెద్ద పవర్స్ ఇక్కడ ఏకి పవర్ 2 పవర్, ఏకి 1 కాబట్టి పవర్ ఎక్కువ ఉన్న కూడా ఏం కాదు. సో పెద్ద కష్టం ఏం కాదు, చేసేసేయండి. సో ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్, a + b + c 2 × a + b + c వాల్యూ ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో ఇది మల్టీన్యూమల్ కాన్సెప్ట్ చేసాం. సో కావాలంటే బైన్యూమల్ కాన్సెప్ట్తో కూడా చేయొచ్చు. రెండు నేర్చుకోండి, నేర్చుకోవడంలో తప్పేం లేదు.